కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలోని 4.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమంకు వర్చువల్ విధానంలో కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకల్ చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీలో ఆధునిక తడి మరియు పొడి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ ను 4.6 కోట్లతో 1.6 ఎకరాల్లో ఈ ప్లాంట్ రోజువారీ ప్రాసెసింగ్ సామర్థ్యం 40 టన్నులతో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి చెత్త సమస్య నుండి శాశ్వతంగా విముక్తి చేయడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగుతోందన్నారు. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లా పెద్దాపురం సామలకోట ప్రాంతంలో 400 నుండి 450 కోట్ల భారీ వ్యయంతో వేస్ట్ టు ఎనర్జీ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పెద్దాపురం సామలకోట పట్టణాల పరిధిలో ప్రజా సౌకర్యార్థం మరియు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పలు భారీ అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ కృష్ణమూర్తి, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఆఫీసర్ బ్రహ్మతేజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఒక గుంపుగా వేసేసి లెగసీ వేస్ట్ మనము పెంచుకునే వాళ్ళం, అది నేలలో కలిసిపోవడం, అదేవిధంగా గాలిలో కంపు రావడం, ఇదంతా కూడా మనము చూసేవాళ్ళం. దాన్ని అడ్డుకట్టే విధంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం మనము ప్రారంభించడం జరిగింది. దాదాపు 4.06 కోట్ల వ్యాయంతో ప్రతిరోజు కూడా 40 టన్నులు కెపాసిటీ ప్రాసెస్ చేసే విధంగా ఈ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ప్రస్తుతం మన నగరంలో దాదాపు 25 టన్నులు చెత్త మనం సేకరిస్తున్నాము. ఇప్పుడే ఉన్న చెత్తనే కాకుండా భవిష్యత్తులో జనాభా పెరిగితే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 40 టన్నుల కెపాసిటీ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి ఒక ఆదేశాల మేరకు మనం చేపట్టడం జరిగింది. ఎప్పుడు నిరంతరం ఒక స్వచ్ఛాంధ్ర సాధించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారు, అదేవిధంగా దానికి సహాయ సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతే కాకుండా మన సామలకోటలో జిందాల్ కంపెనీ వారి ద్వారా 450 కోట్ల వ్యాయంతో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది ప్రారంభించడం జరిగింది. అవి కూడా మాది కూడా మన స్థానిక శాసనసభ్యుల వారు ఒక సహకారంతో, కృషితో ఆ ప్లాంట్ మన పెద్దాపురం నియోజకవర్గం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పెద్దాపురం నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి చెత్త కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ చెత్త ఎక్కడ లేని ఒక జిల్లాగా మార్చడానికి రాబోయే 2-3 సంవత్సరాల లోపల అన్ని ప్రాంతాలు కవర్ చేసే విధంగా కృషి చేస్తున్నాము. దీంతోపాటు ఈరోజు చాలా మంచి కార్యక్రమాలకి మనము శ్రీకారం చుట్టాము. మన సామలకోట నగరంలో మంచినీటి సదుపాయాల కోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు మరి వర్చువల్గా మరి పెద్దపురంలోని 4 కోట్ల రూపాయలతో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఓపెన్ చేశారు. మరి ఇది కాకుండా పెద్దాపురంలోనే జిల్లాకు సంబంధించింది 450 కోట్లు, అది కూడా పని వేగంగా జరుగుతుంది. అలాగే ఇది కాకుండా ఇలా సామలకోట కూడా 4 కోట్ల రూపాయలు మరి అది కూడా శాంక్షన్ అయింది, అది కూడా పని ప్రారంభించడం. ఇంకో శంకుస్థాపన చేసాం. పెద్దాపురం సామలకోట రెండింటికి కూడా డైరెక్ట్గా ఏలేళ్ళ నుంచి మంచినీళ్ళు ప్రజలకు అందించే విధంగా సామలకోట పెద్దాపురానికి 35 కోట్లు సామలకోట 35 కోట్లు, పెద్దాపురం 35 కోట్లు మేము శంకుస్థాపన చేసాం. అది కూడా 6 months పని పూర్తి చేసే విధంగా చేరింది. అంటే అంత వేగంగా అభివృద్ధి చెందుతాయి పెద్దాపురం. మన చంద్రబాబు గారు వచ్చాడు, ఆ కొండ మీదకి వెళ్ళాడు, ఆ ప్లాన్ చూశాడు, అంత వర్క్ జరుగుతుందా? ఏం మాట్లాడతాడు? డెవలప్మెంట్ జరిగిపోతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా అమరావతి జరిగిపోతుంది చూస్తున్నాడు, ఈయన కూడా పెద్దాపురం డెవలప్మెంట్ అది చూస్తుంది. ఎందుకంటే అంతకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా బాగా ఇప్పించాడు. లేదా ప్రాజెక్టు రావాలి. నేను ఒక మంచి ప్రాజెక్టు మన ప్రాంతానికి అభివృద్ధి, మన ప్రాంతానికి ప్రజలకి అందరూ కూడా అవసరం ఇచ్చింది. ఎందుకంటే చెత్త అంతా మన ఇంట్లో వేసుకుంటే మన ఆరోగ్యం కూడా చెత్త ఎక్కడ ఉండకుండా ఆలోచించి మేము చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చడానికి మేము చేస్తాం.